అన్నీ వేసేసి గరిటతో మిక్స్ చేస్తే టేస్ట్ వచ్చేస్తుంది అనుకుంటున్నారా? అస్సలు కానే కాదు. నోట్లో అలా వేయంగానే లాలాజలం ఊరి అది టేస్ట్ రావాలంటే ఇలా చెయ్యాలి. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితాస్ హోమ్ ఫుడ్. ఇక్కడ నా చేతిలో చూస్తుంది మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదా, అదేనండి మనం స్నాక్స్గా తినే, బండి మీద తినే ఎంతో ఇష్టమైన మరమరాల మిక్చర్ అండి. నేనైతే మా ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టమాటా బజ్జీ, అదేనండి టమాటా మిక్చర్ ఖచ్చితంగా తింటాను. అయితే మనకి అన్ని చోట్ల అంత హైజెనిక్గా అలాగే టేస్టీగా దొరకదు కదా, అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసుకుంటే మనకి హైజెనిక్గా ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. ఇక్కడైతే చాలా సింపుల్గా టొమాటో అయితే ఒకటి తీసుకున్నానండి. ఇక్కడ ఉల్లిపాయ అయితే హాఫే తీసుకున్నాను. అలాగే లెమన్, మీకు పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ పిండొచ్చు, లేదంటే నేనైతే ఇక్కడ హాఫ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చక్కగా టొమాటో కట్ చేసేసానండి. ఇలా చాపర్ అయితే తీసుకున్నాను. చాపర్ తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటి అంటే మీకు సైజు, ఉల్లిపాయ సైజు అలాగే టమాటో సైజ్ అనేది చిన్న చిన్న ముక్కల కింద కట్ అవుతుంది అనమాట. లేదంటే ఆడ్ పీసెస్ కింద పెద్ద పెద్ద పీసెస్ మనం తినడానికి అంతగా బాగుండదు. ఇంకోటి, ఈ ఉల్లిపాయ హాఫ్ తీసుకున్నాను, పెద్ద ఉల్లిపాయ అండి, హాఫ్ అయితే సరిపోతుంది. నేనైతే 3 మెంబర్స్కి మాత్రం చేశాను అనమాట. ఇంకా ఇంట్లో కీరా కూడా ఉందండి. కీరా యాక్చువల్గా మీరు తినలేదు, నాకు ఇష్టం లేదు అనుకుంటే కనుక గ్రేట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను ఎలాగో చాపర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి చెక్కు తీసేసి కడిగేసుకొని ముక్కల కింద కట్ చేసేసుకొని దీంట్లో అయితే వేసేసుకున్నానండి. నాకు ఇందులో మిస్ అయిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కొత్తిమీర అండి. అసలు కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయ కలిపితే ఫ్లేవర్ అద్దరిపోతుందన్నమాట. బట్ మిస్ అయింది. అలా అని తినలేకుండా ఉండలేకపోయాను, ఖచ్చితంగా చేసేసుకున్నాను అనమాట. మరమరాలు ఉంటే నేను ఆ ప్యాకెట్లో అట్లీస్ట్ 3-4 టైమ్స్ ఇలా చేసుకొని తినేస్తాను అనమాట. చూసారా, ఒక మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాంగో వేసుకుంటే ఇంకా ఉంటుందండి, అసలు అద్దరిపోతుంది అనమాట. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మ్యాంగోస్. చెయ్యాలి ఒకసారి, బట్ వీడియో అప్లోడ్ చేస్తానో లేదో తెలీదు, తినేస్తాను అనమాట ఫాస్ట్గా చేసుకొని. ఇంకా ఇలా చాపర్లో చక్కగా చాప్ చేసేస్తే అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ అయిపోతాయి అనమాట. మీరు ఇంకా స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి, కట్ చేసేటప్పుడే చిన్నగా కట్ చేసుకుంటాం అనుకుంటే మీరు చక్కగా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే అంత టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. చూసారా, కరెక్ట్గా కట్ అయిపోయింది. ఏమైనా కలరేనండి, కలర్ఫుల్గా ఉంటేనే ఎంతైనా ఫుడ్ అనేది టేస్ట్గా ఉంటుంది. అలాగే నా వీడియోస్ వ్యూస్ చాలా తగ్గిపోయినాయండి. మీ సబ్స్క్రైబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీకి కానీ చెప్పి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పొచ్చు కదా, నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమైనా డబ్బులు పోతాయా? బోల్డన్ని సబ్స్క్రిప్షన్స్, అలాగే జియో స్టార్ వచ్చింది, హాట్ స్టార్ వచ్చింది, వాటన్నిటికీ డబ్బులు కట్టాలి. ఇక్కడ యూట్యూబ్కి ఏమైనా డబ్బులు కట్టాలా? మీ ఫోన్లో యూట్యూబ్ యాప్ ఉంటుంది కదా, దానికి సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియో మీకు కనపడాలి అంటే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. సో నేను పెట్టిన వీడియోస్ మీకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి అన్నమాట. మరి వీడియో వ్యూస్ 60, 40, 50 వస్తుంది. ఇదే మిక్చర్ నేను గబగబా చేసేస్తే 10 మినిట్స్లో అయిపోతుందండి. బట్ వీడియో చేయాలి అని అంటే అట్లీస్ట్ 20 to 25 మినిట్స్ పైనే పడుతుంది. అలాగే ఎడిట్ చేసి దాన్ని మీకు ఇలా చూపించాలి అంటే ఆల్మోస్ట్ నాకు అదొక హాఫ్ అన్ అవర్ పట్టేస్తుంది అనమాట. సో అవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకొని జస్ట్ అలా సబ్స్క్రైబ్ బటన్ కొట్టి నేను పెట్టే 6 మినిట్స్ 7 మినిట్స్ వీడియో అలా చూసి, అలా అంటే అలా చూసి వెళ్ళిపోకండి, లైక్ చేసి వెళ్ళండి, మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అన్నట్టు మర్చిపోయాను, ఇక్కడ నేను ఏవేవో వేసేస్తున్నాను మీకు చెప్పలేదు కదా. ఇక్కడ ఏం లేదులేండి, మరమరాలు తీసుకున్నాను, అలాగే మనం గ్రేట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, కీరా వేసేసి చక్కగా మా అమ్మగారు ఊరు నుంచి ఈ బూందీ ఇలాగే సన్న కారపూస అయితే తెచ్చారండి. అవి ఉంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది అనమాట. ఈ బూందీలో ఎలాగూ పీనట్స్ ఉన్నాయి, అదేనండి పల్లీలు వేయించిన ఉన్నాయి, అందుకని వేపలేదు. మ్యాక్సిమం నేను పీనట్స్ అంత ప్రిఫర్ చేయను అనమాట, పుట్నాల పప్పు వేసేస్తాను అనమాట. ఇంకా వీటిని చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. అయితే ఇలా కలిపితే మనకి రుచి వచ్చేస్తుంది అంటారా? అస్సలు కాదండి. ఇప్పుడు గరిటె పెట్టి తిప్పకుండా చెయ్యి పెట్టి తిప్పి మనం కట్ చేసిన టొమాటో ఉంటుంది చూడండి, అది గనక బాగా మెత్తగా స్క్వీజ్ చేసేస్తే ఈ మరమరాల్లోకి ఆ పులుపు, కారం, ఉప్పు అన్నీ వెళ్ళి అసలు టేస్ట్ బడ్స్ అసలు డ్యాన్స్ చేస్తున్నాయండి ఇప్పుడు కూడా నా నాలుక మీద. మీకు చూస్తుంటే నోరు ఊరితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అట్లా షేర్ కొట్టండి. పోనీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయకపోయినా మీకు మీరే వాట్సాప్లో షేర్ చేసుకోండి. నేను అంతే చేస్తున్నాను నా వీడియోస్. చూసారా, చేత్తోనే కలపండి. మీకు ఇంకా ఓసిడి ఏమన్నా ఉంటే కనుక గ్లౌస్ వేసుకొని కలుపుకోండి. చూసారా, అసలు
టెక్స్చర్ చూడండి. మీకు ఇందులో ఇంకా కావాలనుకుంటే బజ్జీలు కొంచెం అలా మిర్చి బజ్జీ వేసుకొని కట్ చేసి వేసుకుంటే అద్దరిపోతుందండి. ఈ పుట్నాల పప్పు మాత్రం ఫైనల్గా లాస్ట్లో గార్నిషింగ్ వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి, ఉప్పు కారం సరిపోయినా లేదో కొంచెం టేస్ట్ చేసి చూడండి. మనం బండి పక్కన కనుక వాళ్ళతో నుంచొని మనం ఆర్డర్ చేస్తే వాళ్ళు కొంచెం మన చేతిలో పెడతారు సరిపోయిందేమో చూడమని. అసలు కేక్ ఉంటుందండి. బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవచ్చు. అలాగే సమ్మర్లో మీరు ట్రైన్లో జర్నీస్ చేస్తుంటే కొన్ని మరమరాలు తీసుకొని వెళ్ళండి, ఒక ఉల్లిపాయ టమాటా వేసుకొని చాలా దూరం ప్రయాణం చేస్తే ఈజీగా చేసేసుకోవచ్చండి లెమన్ వేసుకొని. మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ అడుగుతున్నాను. అలాగే మరిన్ని రెసిపీస్ ఉన్నాయండి ఛానల్లో, కామెంట్ సెక్షన్లో ఉన్నాయి. అలాగే మళ్ళీ మనకి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇంకోటి ఏంటంటే నేను కొన్ని కొత్త సిరీస్లు స్టార్ట్ చేశానండి. పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయి, అలాగే హాఫ్ డే స్కూల్స్ జరుగుతున్నాయి కదా. కొన్ని టాస్కులు ఇస్తే ఇంట్లో వాళ్ళు కొంచెం స్క్రీన్ టైం తగ్గిస్తారనమాట. అవి కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఏదో వేలు ఖర్చు పెట్టి నేను ఎడిటింగ్ ఎవరికో ఇచ్చి చేయించట్లేదు, నేనే సొంతంగా చేసుకుంటున్నానండి. కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ స్మైలింగ్.